కామెంట్స్లలో మెన్షన్ చేయండి మీరు ఏ టాయ్తో ఆడిరో ఆ టాయ్స్ పేరు అన్నింటినీ కామెంట్స్లలో మెన్షన్ చేయరు ఎవరు ఎక్కువ టాయ్స్తో ఆడిరో చూద్దాం హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ గైస్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ బాక్స్ నిండా టాయ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో ఈ టాయ్స్ని అన్బాక్సింగ్ అయితే వేయబోతున్నాము మీరు అనుకుంటున్నట్లుగా ఇప్పుడు మీరు ఆడే టాయ్స్ అయితే కావు ఇవి వచ్చేసి ఏంటి అంటే 90s కిడ్స్ అంటే మాలో కనుక మీరు చూసినట్లయితే అన్న నేను వచ్చేసి 90s కిడ్స్ అండ్ విజ్గాడు డింపిగాడు వచ్చేసి 20s కిడ్స్ అండ్ లాస్ట్లో వాడిని చూసినట్లయితే వాడు అటు కాదు ఇటు కాదు సో ఈ వీడియోలో అన్న నేను చిన్నప్పుడు ఆడుకున్న కొన్ని టాయ్స్ని అయితే తెప్పించినాము వాటిని అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాము వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే గైస్ మేము చిన్నప్పుడు ఆడుకున్న ఒక క్రేజీ ఐటమ్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నా అసలు ఏంది ఏం కథ అనేది మీకే చూపిస్తా సో ఈ ఐటమ్ ఏదైతే ఉందో దీన్ని ఒక మూవీలో బాగా యూజ్ చేసిరు ఆ తర్వాత దీనికి ఫేమ్ వచ్చింది ఎక్కడ జాతరలకు పోయినా సరే ఏ షాపుకి పోయినా సరే ఇది వచ్చేసి అవైలబుల్గా ఉంటుండే ఇది కొనిమని చాలా ఏడ్చేవాళ్ళము బట్ అప్పుడప్పుడు కొనిద్దురు అప్పుడప్పుడు ఏది రోటే సో ఇప్పుడైతే ఈ పార్సల్ని అన్బాక్సింగ్ చేస్తున్నా మీకు చూపిస్తా అసలు దీంట్లో ఏముంది ఏం కథ అని చెప్పేసి సో అది వచ్చేసి గాయ్స్ ఏంటిది అంటే ఈ క్రిష్ మాస్క్ క్రిష్ సినిమా కనుక మీరు చూసినట్లయితే దాంట్లో హృతిక్ రోషన్ వచ్చేసి ఈ మాస్క్ పెట్టుకొని అందరినీ సేవ్ చేయడానికి అయితే వస్తాడు సో ఆ మాస్క్లు అన్నమాట ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా హైప్ పెరిగింది వీటికి అప్పంచలే ఇవి రావడం స్టార్ట్ అయిపోయింది వీటిని ఇట్లా పెట్టుకొని పోతుంటారు ఎటువైనా ఎట్లది కడకుందా దొంగకోలు పట్టుకోలు లేకున్నారట అరే మీరు 20s కిడ్స్ కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తుంది దీని వాల్యూ మీకు తెలియదురా లేదు మంచిగా ఉందిరా సెట్ అయింది దొంగకోలు పట్టడం లేకున్నా సెట్ అయింది సో ఈ ఐటమ్ వచ్చేసి గాయ్స్ ఏంటిది అంటే క్రిష్ మాస్క్ సో ఆ మూవీలో యూజ్ చేసిన దాని లాగానే తయారు చేసి సేల్ చేసేవాళ్ళు ఇవి చాలా అంటే చాలా పాపులర్ అయినాయి ఒకప్పుడు ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు సో ఫస్ట్ మేము ఆడుకునే టాయ్ వచ్చేసి ఇది అందరికేమో కానీ డింపియానికి వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మస్తుందిరా సేమ్ పండు కోతి లెక్కనున్నవరా ఇప్పుడైతే గాయస్ నెక్స్ట్ సెకండ్ ఐటమ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా సెకండ్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే కొద్దిగా డిఫరెంట్ అప్పుడు చిన్న చిన్న పైప్లని అంతేకాకుండా ప్లాస్టిక్ ప్రొపెల్లర్స్ని యూజ్ చేసి ఇటువంటి ఐటమ్స్ని అయితే సెల్ చేసేవాళ్ళు కిరాణ్ షాపుల్లో సో ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ప్రాసెస్ చాలా సింపుల్ ఈ పైప్లో మనమైతే దీన్ని ఈ విధంగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఫిక్స్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని ఇట్లా అన్నామనుకో పైనకి ఎగిరిపోతుంది ఒకటి చూపిస్తాం మీకు 1 2 ఏడిపోయింది అది సో ఈ విధంగా అయితే గాయస్ ఈ టాయ్స్ వచ్చేసి ఎగిరిపోవడం జరుగుతుంది అంతేకాకుండా వీటిని ఎగిరేసుకుంటూ ఇట్నే ఆడేటోళ్ళము యాక్చువల్లీ ఇప్పుడు వీటికి చాక్లెట్లు రాలే కానీ అప్పుడు ఎట్లుంటుండే అంటే వీటికి ఏవైతే పైపులు ఉన్నాయో కింద చాక్లెట్ వస్తుంది నువ్వు చూసినావా అటు కాదు ఇటు కాదు కాబట్టి ఆల్మోస్ట్ దీంట్లో సగం టాయ్స్ నీకు తెలిసే ఉంటాయి వీటితో ఆడినా జింగా నీకు కూడా తెలుసా ఈ 20s కిడ్స్ ఆడరా వీటితోనే సో మా అప్పుడు చాక్లెట్తో ఇద్దరు ఇప్పుడు వీళ్ళు పిల్లబచ్చాలి కాబట్టి చాక్లెట్ ఇస్తలేనట్టున్నారు సో ఇప్పుడు ఈ విధంగా అయితే ఎగిరిపోతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే ఇది మనకు స్టడీలో యూజ్ అయ్యేది స్కేల్ అన్నమాట సో నార్మల్గా వచ్చేసి స్టార్టింగ్లో ఎట్లుండే అంటే కొన్ని మనకు ప్లాస్టిక్ స్కేల్స్ వస్తుండే అంతేకాకుండా ఐరన్ స్కేల్స్ వస్తుండే స్టీల్ స్కేల్స్ సో తర్వాత ఈ స్కేల్ అయితే లాంచ్ కావడం జరిగింది కొద్దిగా ట్రిక్ని వాడి ఈ స్కేల్ని అయితే సెల్ చేసేటోళ్ళు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే దీనిపైన చూసినట్లయితే సేమ్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట నార్మల్ స్కేల్ మీద ఎట్లుంటే అట్నే ఉంటుంది కింద సెంటీమీటర్స్ ఉంటాయి పైన ఇంచెస్ ఉంటాయి బట్ వీటిని మనం సింపుల్గా ఈ స్కేల్ని ఇట్లా కొట్టినామనుకో ఇట్లా హ్యాండ్కి అయితే వాడడం జరుగుతుంది ఈ చిన్న టెక్నిక్ని యూజ్ చేసి చాలా అంటే చాలా సేల్ చేసిరు ఒక టైంలో అండ్ బాగా ఇవి వచ్చేసి పాపులర్ అయితే అయినాయి వీటితో ఆడిన వారు నువ్వురా నేను కూడా ఆడినా వీటికన్నా ఇంకో డిఫరెంట్ ఉంటుంది అన్న ఆ స్కేల్ మీద
బొమ్మలు ఉంటాయి వీటిని కలపాలి పజిల్ రూపీస్ ఇవ్వచ్చు పజిల్ స్కేల్ అదే. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే ఇట్లా రిస్ట్ బ్యాండ్ లాగా స్కేల్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో వీటిని అయితే మేము తెప్పించినాం. సో ఈ స్కేల్స్ వచ్చేసి ఏంటి అంటే వీటిలో స్పెషాలిటీ ఇదే, మన రిస్ట్ బ్యాండ్ లాగా అయితే ఇవి కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో అందుకోసం మీకు చూపెట్టాలని తీసుకొచ్చినాం. నెక్స్ట్ టాయ్ వచ్చేసి ఏంటిది అంటే గాయస్, ఇది వచ్చేసి నేను కూడా ఆడలేదు, అన్న ఒక్కడే ఆడినట దీంతో. మీరు ఆడారా? ఆడలేదు, చూడలేదు. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని. దీని పేరు వచ్చేసి ఏంటి అంటే డ్రాప్ గేమ్ అనేది ఉంది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే లోపల మీరు చూడొచ్చు స్పేస్ షిప్ లాంటిది అయితే గాయస్ ఒకటైతే రావడం జరిగింది. అంతేకాకుండా ఒక స్టిక్ ఉంది. దీని లోపల కనుక మీరు చూసినట్లయితే చిన్న చిన్నవి ఇట్లా పైపులు లాంటివి ఉంది. అంతేకాకుండా లోపల ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చెర్ర లోపల ఉంది కదా, దీనికి ఎండ్లో ఒక మ్యాగ్నెట్ అయితే రావడం జరిగింది. ఆ మ్యాగ్నెట్ని యూజ్ చేసి దీంట్లో ఉన్న చెర్రల్ని పైనకి లేపి మనం వచ్చేసి అవిట్లో అయితే డ్రాప్ చేయాలన్నమాట. ఇదే గేమ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక గేమ్ని అయితే ఆడి చూపిస్తాం మీకు. దీని మ్యాగ్నెట్ ఫస్ట్ నుంచి అట్రాక్ట్ కాకుండా దీనిపైన ఒకటి టిక్లు అయితే ఇచ్చారు. టిక్లు వేద్దాం వాటరా నాకేనా పేదరాజు పెద్దమ్మ. సో ఇప్పుడు దీంట్లో ఉన్న మ్యాగ్నెట్ని యూజ్ చేసి సింపుల్ అయి చెర్రలను లావట్టాలి. చెర్రను లావట్టి ఇట్లా ఎవరైతే స్టాప్ వాచ్ పెట్టుకొని ఆడేవాళ్ళు అన్నట్టు. ఒకవేళ అయితే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఒకవేళ దీంతో నేను ఒక ఛాలెంజ్ని కండక్ట్ చేయాలంటే కామెంట్ అయితే చేయరు, దీన్ని యూజ్ చేసి ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారు ఏం కథ అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే గాయస్ ఈ టాయ్ అయితే ఉంటుంది. ఈ గ్లోబ్ లాంటిది ఒకటి తయారు చేసిర్రు, దీనికి ఒకటి అటాచ్మెంట్ ఇచ్చి మ్యాగ్నెట్ ఇచ్చారు. సో ఇది మనం అన్బాక్సింగ్ చేసిన క్రేజీ టాయ్. ఇది ప్యూర్ 90s కిడ్స్ నేను దీంతో అన్నీ ఆడలే. మన నెక్స్ట్ టాయ్ వచ్చేసి ఏంది అంటే గాయస్ దీని పేరు వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ అండ్ అందరం ఆల్రెడీ స్టడీ చేసి పెట్టుకున్నాం. అది వచ్చేసి ఏంది అంటే యోయో. సో ఈ యోయో గురించి మీలో ఎంతమందికి ఫస్టే తెలుసు కామెంట్ అయితే వేయరు. ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అని అంటే నేను మీకు చూపిస్తాను. సో ఈ యోయోని మేము ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళము అంటే యాజ్ ఏ టైంపాస్ లాగా యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీన్ని ఎట్లా ఆడేవాళ్ళం ఏం కథ అని. బలం కదా కింది వల్ల దాని రివర్స్ చుట్టుకుంటుంది అన్నట్టు. అసలు ఇట్లా కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే యోయో లోపల కనుక మీరు చూసినట్లయితే మనము ఎక్స్పెరిమెంట్ల కోసం బేరింగ్లను వాడుతూ ఉంటాం కదా, దీంట్లో ఒకటి చిన్న బేరింగ్ అయితే ఉంటుంది. సో ఈ బేరింగ్ హెల్ప్తోని మనకు యోయో వచ్చేసి కిందికి పైనకు రిటర్న్ వెళ్తుంది అనమాట. ఈ తాడు చుట్టుకుంటుంది, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో చుట్టుకుంటుంది. ఆ విధంగా అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఈ యోయో వర్క్ కానికి మెయిన్ రీజన్ ఈ బేరింగే. మన నెక్స్ట్ టాయ్ వచ్చేసి ఏంటి అంటే గాయస్ కలర్ఫుల్ బ్రెయిన్ విటా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి నాకు తెలిసి ఇప్పటికీ జాతరలో దొరుకుతున్నారా నువ్వులే. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తా దీంట్లో ఏముంటుంది ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కనుక మీరు చూసినట్లయితే అన్బాక్సింగ్ చేయగానే మనకి ఇటువంటి ఒక షీట్ అయితే రావడం జరుగుతుంది. ఈ షీట్ని తీసి సైడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత గోటీలు వస్తాయి. దీంట్లో గోటీలతో ఎంతమంది ఆడిరో కామెంట్ అయితే చాలా అంటే చాలా గోటీలు అయితే దీంట్లో వస్తాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న గోటీలు అన్నింటినీ దీంట్లో అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇద్దరు అయితే ఈ గేమ్ని ఆడాల్సి ఉంటుంది. జింగన్ నేను ఆడుతున్నాం కదా. ఇప్పుడు నేను ఫస్ట్, నేను సెకండ్, నువ్వు ఒక గోట అయితే తీసేస్తా. నేను తీసేసిన, నెక్స్ట్ నువ్వే. అట్లా తీసేసుడు జాంగ్రీగా ఏదైనా ఒక గోటి మీదకి దాటిచ్చి దాన్ని దాటిచ్చిందని తీసేయాలి. ఇటు పెట్టి తీసేయాలి ఇట్లా. చలో నెక్స్ట్. అట్లా ఆడుతూ ఏమవుతా అంటే లాస్ట్కు వీడని ఒక దగ్గర బ్లాక్ అయిపోతాడు, నేను ఒక దగ్గర బ్లాక్ అయిపోతా. అంటే గోటి దొరకదు అన్నట్టు ఇట్లా ఎక్కడ ఒక దగ్గర మిగిలిపోతుంది. సో ఈ విధంగా మిగిలినప్పుడు ఎవరి టర్న్లో అయితే ఈ గేమ్ వచ్చేసి ఆగిపోతుందో వాళ్ళు వచ్చేసి లూజర్స్ అన్నట్టు. ఈ విధంగా ఒక ఛాలెంజ్ లాగా పజిల్ లాగా అయితే అప్పుడు ఆడేటోళ్ళము. ఇప్పుడు మనోడ ప్లేన్ గార్డ్ అయితే ఇప్పటికి దొరుకుతున్నాయి అంటుండే, మన ఎలా దొరుకుతున్నాయో లేదో. మేము ఆడినప్పుడు అయితే ఈ షీట్ ఏదైతే ఉందో కింది ప్లాస్టిక్ ఐటమ్ ఇది బ్లాక్ కలర్లో వచ్చేది. అండ్ ఈ గోటీలు అన్నీ మనం నార్మల్గా గోటీలు ఆడతాం కదా, అవే గోటీలు వచ్చేది. దీంట్లో వచ్చిన గోటీలను యూజ్ చేసి మేము గోటీలు కూడా ఆడేటోళ్ళం.
మన నెక్స్ట్ టాయ్ వచ్చేసి ఏంటి అంటే గైస్ ఈ ఎయిర్ స్పిన్నర్. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనం ఇంతకుముందు గిట్లా కూడా ఎగిరేసినాం కదా, అవిట్లాగానే వర్క్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఉన్న మెకానిజం కొద్దిగా డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. సో దీని లోపల కనుక మీరు చూసినట్లయితే 2 ఎగిరిపోయేటి మనకు ఫ్యాన్లు వచ్చినాయి. అంతేకాకుండా ఒకటి మోటార్ అయితే వచ్చింది. సో ఇది ఈ విధంగా అయితే ఉంది మోటార్. దీంట్లో నుంచి మనం ప్రెషర్ ఇవ్వాలన్నట్టు, ఇది ఫ్యాన్ ఎగిరిపోనికి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది మనం గుంజినా కొద్దీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడదాం, పట్టుకో. ఫస్ట్ ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో దీనిపైన అయితే పెట్టాలి. కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్యాన్ని మనం ఇట్లా పట్టుకొని గుంజినట్లయితే స్ట్రైట్ పోతుంది, కింది పట్టుకొని గుంజినట్లయితే కింది పోతుంది, మీది పట్టుకొని గుంజినట్లయితే మీది పోతుంది. ఇది నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్, మస్తు హైట్ పోతుంది. 1 2 3. అది ఫ్యాన్ వేయింది మంచిగానే మాలేసుక దూరం. కాకపోతే ప్రాబ్లం వచ్చిందంటే మీరు చూసినట్లయితే దారం తెగిపోయింది. ఒక్కటేసారికి తెగిపోయిందో లోపల ఊసిపోయింది. ఎక్కడో మెకానిజంలోకి ఊసిపోయినట్టున్నది, మొత్తం బయటకు వచ్చింది. సో ఈ విధంగా అయితే గైస్ మనం అన్బాక్సింగ్ చేసిన ఎయిర్ స్పిన్నర్స్ వచ్చేసి వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఇది గట్టిగా గుంస్తే ఇంకా పైన పోతే, కాకపోతే ఫస్ట్ది ఖరాబ్ అయింది కదా, సో వీడియో షూట్ చేయాలని చెప్పేసి మెల్లమెల్ల దింపిన. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతాయి. మన నెక్స్ట్ టాయ్ వచ్చేసి ఏంటి అంటే గైస్ మ్యాజిక్ బ్లో టాయ్. చూసిరారా? చూసినా ఇప్పుడు ఏం గడేమో అన్ని చూసినాడు ఎదురా, నేను ఏది అడిగినా కానీ వీడేమో ఏది చూడలే అంటాడు. వాడు ఏడా ఇంతకే బయటకు వెళ్ళాడు వాడు, అందుకే నువ్వు బయటనే అనుకుంది వారా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గైస్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూపిస్తా. దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే దీంట్లో మనకి ఇటువంటి ఒక టాయ్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎట్లున్నదంటే మనకు పీపాయ్ ఉంటుంది చూడు, జింగా టీవీ షో అందులో అవుతారు చూడు, పొప్పాయో ఏదో ఉంటుంది. అది కార్టూన్ షో పేరు నాకు గుర్తు లేదు, చూసుకోవడం సేమ్ అట్నే ఉంది ఇట్లా అని దాగేదాని లెక్క. దీని మీద అయితే గైస్ ఈ విధంగా ఒక బాల్ పెట్టి ఊదాలి. ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అనేది చూపిస్తాను మీకు. దీంట్లో ఈ విధంగా ఒక బాల్ని అయితే పెట్టాలి. ఆ తర్వాత దీన్ని పైన కూదినాం అనుకోండి, ఈ బాల్ ఎటు ఎగిరిపోకుండా పైననే ఉంటుంది. ఇప్పుడు గాలి వస్తుంది కాబట్టి అవుట్డోర్లో ఇది వచ్చేసి సరిగా వర్క్ అయితే లేదు. నేను చేయడం పెట్టి చూపిస్తా. గాలి వల్ల గాయస్ ఊగా కింద పడుతుంది. ఒకవేళ గాలి రాలేదనుకోండి, ఇది ఒకే ప్లేస్లో మనం ఎంతసేపు అయితే ఊదగలుగుతామో అంతసేపు ఈ విధంగా గాలిలో ఎగురుతూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి వర్క్ అయితే కావడం జరుగుతుంది. దీన్ని కూడా అయితే ఛాలెంజ్ లాగా ఆడేటోళ్ళము. ఎవరికసేపు ఊదగలిగితే వాళ్ళు వచ్చేసి విన్నర్. ఎవరు తక్కువసేపు, ఎవరు తొందర పడిపోతే బాలు ఊది ఊది అటే వీకటట్టున్నావు. ఈ గాలి వచ్చేసరికి ఏమవుతుందంటే బాగా ఎగిరిపోతుంది సైడ్కు. సో ఇది వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే వర్క్ అవడం జరుగుతుంది, మ్యాజిక్ బ్లో పైప్. సో నేను చెప్తున్నాను ఒక్కొక్క టాయ్ అన్బాక్సింగ్ చేస్తున్నా కదా, మీరు ఏం చేస్తారు అంటే కామెంట్స్లలో మెన్షన్ చేయండి. మీరు ఏ టాయ్తో ఆడిరో ఆ టాయ్స్ పేరు అన్నింటినీ కామెంట్స్లలో మెన్షన్ చేయరు. ఎవరు ఎక్కువ టాయ్స్తో ఆడిరో చూద్దాం. మన నెక్స్ట్ టాయ్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఫోన్లల్లో, ఐప్యాడ్లల్లో, PS5లలో రకరకాల గ్రాఫిక్ గేమ్స్ అయితే ఆడతారు. సో 90s కిడ్స్ ఉన్నప్పుడు మనకు ఏం కూడా లేకుండా అనమాట. అప్పుడు వీడియో గేమ్ ఆడాలి అంటే యూజ్ చేసే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ వీడియో గేమ్ వచ్చేసి ఇదే అనమాట. దీంట్లో రకరకాల గేమ్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దీంట్లో ఏవైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్కి లెవెల్స్ కూడా ఉంటాయి. ఆ గేమ్ హార్డ్ని వేసుకోవడం కోసం 99 వరకు అంటే దగ్గర 100 లెవెల్స్ అయితే గైస్ మనం ఒక గేమ్లో యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఆడొచ్చు ఏం కథ అనేది మీకు చూపిస్తా. ఇది చాలా స్పెషల్. సో దేనికోసం అయితే గైస్ దీనిపైన మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని బటన్స్ అయితే మనకు రావడం జరిగింది. ఒకటి ఆన్ ఆఫ్ బటన్, ఒకటి స్టార్ట్ అండ్ పాజ్ బటన్, నెక్స్ట్ మ్యూజిక్, రిసెట్, రొటేట్ అండ్ ఆరో కీస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా దీన్ని ఆన్ చేయాలి. దీంట్లో కనుక మీరు చూసినట్లయితే గైస్ రకరకాల గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనం రొటేట్ బటన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసినాం అనుకోండి, గేమ్స్ వచ్చేసి చేంజ్ అవుతూనే ఉంటాయి. రకరకాల గేమ్స్ ఉంటాయి దీంట్లో. సో మేము ప్రిఫర్ చేసే బెస్ట్ గేమ్ వచ్చేసి ఏంటి అంటే పైనుంచి డబ్బాలు పడతా ఉంటాయి. అవిటిని మనం ఇట్లా కలుపుకుంటూ మొత్తం లెవెల్ చేసుకుంటూ క్లోజ్ అయితే వేయాలన్నమాట. ఇప్పుడు ఆ గేమ్ని అయితే ఆడుతున్నా.
చూసిరా ఒక లైన్ ఈక్వల్ కాగానే లైన్ వచ్చేసి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా అయితే గైస్ ఏదైతే ఉందో మనకు వీడియో గేమ్ ఇదైతే వర్క్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్ ట్రూత్ చెప్పాలంటే ఒకరోజు ఇది కావాలని నేను కూడా మేడ్చిన ఎడితే మా అమ్మ కొనిచ్చింది. అన్న ఇద్దరం ఘోరంగా ఆడినాం దీంతో. మీరు ఆడే రాదు దీంతో మా వాడిని నేను కొట్టుకుందాం దానికోసం. వీడు ఆడలేడు నువ్వురా వీటిని చూస్తుంటే వానికి నాకు తెలిసి ఏదో ఏలియన్ చూసినట్టు అనిపిస్తుంది కావచ్చు. ఎవరితో ఆడలేవాడు కాదు డైలాగ్ నేను చూసేదంతా నిజమేనా. మేము అప్పుడు ఆడిన వీడియో గేమ్లో అండ్ అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న వీడియో గేమ్లో తేడా ఏంటిది అంటే అప్పుడు మేము యూజ్ చేసే వాటిలో బ్యాటరీస్ వచ్చేసి ఈ బ్యాటరీస్ అయితే మనకు ఏనికి లేకుండే అనమాట. అప్పుడు ఏముంటుండే అంటే చిన్న చిన్న బ్యాటరీస్ దొరుకుతుండే, గుండ్రంగా ఉంటాయి, సెల్లలో వస్తాయి, వాచ్లలో వస్తాయి. అవి ఒకసారి ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ దొరకకపోతుండే ఎక్కడ ఉందామన్నా కానీ. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చేసిన మోడిఫికేషన్ ఈ పెద్ద బ్యాటరీలు అయితే వేస్తారు. ఇవి అయిపోయినాక మనకి ఈజీగా ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఏంటిది అంటే మేము 90s కిడ్స్ లాగా ఉన్నప్పుడు ఆడేవాళ్ళం, అంతేకాకుండా ఇప్పటికీ చిన్నపిల్లలు ఆడుతుర్రు. అది వచ్చేసి ఏంటి అంటే ఈ చిన్న చిన్న ఫోన్లు అనమాట. ఇవి బాయ్స్ కిడ్స్ కావచ్చు, గర్ల్స్ కిడ్స్ కావచ్చు, ఇద్దరు వాడతారు. సో దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే లోపల మనకి ఇటువంటి ఫోన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో సేమ్ నిజంగా ఫోన్ లాగానే అన్ని కీస్ ఉంటాయి 1 నుంచి 9 వరకు. అంతేకాకుండా *0# కీస్ అయితే ఉంటాయి. దీన్ని ఆన్ చేయగానే ఇట్లా కుక్క లెక్క గుడ్ ఏదో చెప్పాలని చెప్పి అన్బాక్సింగ్ చేసిన అన్ని టాయ్స్లలో వీడు ఒక్క టాయ్తో కూడా వాలేట. ఈ ఫోన్ దాని ఒక్కదాంతో ఆడిండట. చిన్నపిల్లలు పెద్ద ఫోన్లు వాడి ఎత్తేస్తారేమో అని చెప్పేసి ఇటువంటివి కొనిస్తారు. దీంట్లో బ్యాక్ సైడ్ స్పీకర్ ఉంటుంది, అంతేకాకుండా దీంట్లో 3 సెల్లు అయితే రావడం జరుగుతుంది. వీటితో వర్క్ అవుతుంది. హలో హలో జింగడు ఉన్నాడా? లేడు ఎటు పోయిండు? జియా వేయండా కడుక్కొని రాగా చదివి రమ్మను. కడుక్కోవాలి మరి. సో ఇది వచ్చేసి గైస్ ఈ ఫోన్. సో ఇప్పటిదాకా మనం అన్బాక్సింగ్ చేసిన ఏ టాయ్ని కూడా డింపియాడ్ వచ్చేసి ఊళ్ళేదట. బట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్న టాయ్ ఏదైతే ఉందో దీంట్లో ఏదైతే ఉందో అది దాంతో మా అందరికంటే ఎక్కువ వీడియో ఆడింది కావచ్చు. ఏదనుకుంటున్నావురా? గోటీలు కావచ్చు. గోటీలు ఆడరా? సో ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేస్తున్నా. చెంగలు ఇస్తాడు చూడగానే అన్బాక్సింగ్ చేయగానే దీని లోపల మనకు తాడైతే రావడం జరిగింది. ఊరేసుకుంటాడే దీంతో బొంగరానా ఇవ్వటు బొంగరాలు అయితే కాదు దీంట్లో వచ్చాయి. నాకు తెలిసి అందరికంటే ఎక్కువ వాడే ఆడేటోడు. రీసెంట్గా ఒక వ్లాగ్లో ఈ బొంగరం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అప్పుడు చెప్పిండు వాడిని ఆడితే విడుతున్నాని. ఇప్పుడు చూద్దాం ఎట్లా దింపుతాడు. ఇక నాకు దింపొస్తుంది అంటావా? జరుగురి ఎవరికి ఏం తాకినా నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. గట్లా దారంతో ఇడిచిపెట్టాలి. అట్లా నన్ను అనాల నువ్వు ఇచ్చిపెట్టాలి. జింగడు వచ్చేసి గాయస్ పర్ఫెక్ట్గా దింపిండు. మీరు చూసినట్లయితే అది మొత్తం పొక్క ఎత్తుంది. తాకితే తప్పలేదు, మా ఇంట్లో ఉప్పలేదు. మరి ఎందుకు తాకిచ్చుడు? ఓరే అన్న జర 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 నేను దూరం పోతా, మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది. ఇటుకెళ్ళి ఇటే వస్తుంది బాబో అటు పోనీ అన్న. అది ఎట్లా ఎత్తారో ఏమో గాయస్ వేయలేదు. ఎట్లా చెప్పు ఎట్లా చెప్పు. ఏంది గిట్లా దారం పెట్టు, చుట్టు మీకు చుట్టు రావాలి. చుడుతున్నా కరెక్ట్గా గింతే. డింపాడు అయ్యా 2 నీసం ఎత్తావు రావు. అవి వడగొట్టక ఎత్తి ఎత్తి కానీ అది డిఫరెంట్ స్టైల్ బొంగరం వేసాడు. సో ఇక్కడ వచ్చేసి గైస్ ఏరియా ప్లేన్ లేదు కదా, సో అందుకోసం పర్ఫెక్ట్గా వర్క్ అయితే లేదు. ఒక దగ్గర బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైన వేద్దాం పారి.
మా కోచ్ డింపియాడ్ అయితే నేర్పించిండి వీటిని ఎట్లా దింపాలి ఏం కథ అని ఇప్పుడు దింపుతానా ఎవరేమన్నా గుండు మీద పడగలరా కోచ్ గానికి ఎత్తలేదు అన్న పో గడువో ఇగో గిట్లుందా గిట్లా దింపాలి ఇట్లా దింపురంటే సత్తులు అవ్వా నేనే చెప్పినా అంత అన్న నీ తిరగది నేను ముందే చెప్పినా తిరగది 100% నేను తిరగది అని అనుకున్నా తిరుగుతుంది ఏదిరా ఊరాడుతుంది అది దింపరా అనుకున్నారు కదా ఇవాళ దాకా ఆయన దింపరాదు తిరిగింది మొత్తానికి 100 సార్లు వేసిన తర్వాత ఇప్పుడైతే తిరుగుతుంది సక్సెస్ అండ్ పట్టుదల ఉంటే కానిది లేదు మన నెక్స్ట్ టాయ్ వచ్చేసి గైస్ ఈ పార్సల్లో అయితే ఉంది అది ఏంటిదో చూద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే అయినా ఇది కూడా ఎగిరిపోయేదే దీంట్లో వచ్చేసి ఏమేమి వస్తాయంటే స్పెషల్గా ఒకటి ఇటువంటిది ఒకటి బొడిపి వస్తుంది పట్టుకో నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఫ్యాన్ వస్తుంది ఆ తర్వాత ఒకటి ఇటువంటి చక్రం అయితే వస్తుంది ఇది పట్టుకోర్రా ఇక సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పట్టుకొని దీని మీద ఇదైతే వేయాలి ఇది వేసిన తర్వాత దీనిపైన ఇక దీన్ని ఏదో పెట్టాలి ఇది తిరుక్కుండా కిందికి పోతుంది సో ఆ తర్వాత ఇది ఏదైతే బొడిపి ఉందో దీని పైన కన్నా అనుకో ఒకటేసారి ఫ్యాన్ ఏదైతే ఉందో తిరుక్కుండా ఏరిపోతుంది One, two, three. సో ఇది ఫాస్ట్గా అనాలి ఎవరైతే ఫాస్ట్గా అంటారో వాళ్ళకి దూరం పోయింది 1, 2, 3 భలే ఎగిరిపోతున్నాయి గైస్ మేము చాలా దూరం ఎగిరిపోతాయేమో అనుకున్నాం అవి లెక్క బట్ అంత పర్ఫెక్ట్ అయితే ఎగిరిపోతలేవు మనం ఏవైతే ఇట్లా గుంజేడు లేపినామో గిరికలు అవి వచ్చేసి బాగా దూరం పోయినాయి వేస్ట్ అవునాయి పాసా లేదు 1, 2, 3 సో ఫైనలీ గైస్ ఇవి మేము తెప్పించిన 90s కిడ్స్ టాయ్స్ ఐ హోప్ మీ అందరికీ నచ్చినాయి కావచ్చు ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అండ్ మర్చిపోకుండా నేను చెప్పినా కదా మీరు ఏ టాయ్స్తో ఆడుకున్నారో అవన్నిటి పేర్లు అయితే కామెంట్ అయితే చేయండి మీరు వీటిలో దేన్ని బై చేయాలనుకున్నా సరే వీటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి బై చేయండి అక్కడ నుంచి అయితే సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్